ఆచి చికెన్ మసాలా. ఇరాన్ అమెరికాల మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో అతి త్వరలో మళ్లీ యుద్దం ప్రారంభమవుతుందన్న హెచ్చరికలు అమెరికా నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు హర్మూజ్ ను మూసివేయడంతో చమురు సంక్షోభం పెరుగుతుందన్న అంచనాలు ఎక్కువవుతున్నాయి. ఇటు 2 రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు యుద్ద భయాలతో ఎటువైపు పయనిస్తాయి? స్టాక్ మార్కెట్ పై చర్చల విఫలమవ్వడం ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది? తదితర అంశాలను మార్కెట్ ఆర్థిక నిపుణులు జీవి సత్యనారాయణ గారి ద్వారా అడిగి తెలుసుకుందాం. ఇరాన్ అమెరికాల మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో అతి త్వరలో మళ్లీ యుద్దం ప్రారంభమవుతుందన్న హెచ్చరికలు అమెరికా నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు హర్మూజ్ ను మూసివేయడంతో చమురు సంక్షోభం పెరుగుతుందన్న అంచనాలు ఎక్కువవుతున్నాయి. ఇటు 2 రోజులుగా పెరిగిన బంగారం ధరలు యుద్ద భయాలతో ఎటువైపు పయనిస్తాయి? స్టాక్ మార్కెట్ పై చర్చల విఫలమవ్వడం ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది? తదితర అంశాలను మార్కెట్ ఆర్థిక నిపుణులు జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సత్యనారాయణ గారు. శాంతి చర్చలు విఫలమయ్యాయి. మరి ఈ విఫలమైన శాంతి చర్చల ఎఫెక్ట్ అనేది ఏ మేరకు ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయండి? అవును, ఇప్పుడు 15 రోజులు విరమణ అని చెప్పి 79 తర్వాత అంటే సుమారుగా 26, 21, 47 సంవత్సరాల తర్వాత చర్చలకు రావడం జరిగింది ఇరాన్ అమెరికా వాళ్ళు. ఈ పాకిస్తాన్ లో ఇస్లామాబాద్ లో నిన్న 21 గంటల పాటు చర్చలు జరగడం జరిగింది. 21 గంటల పాటు చర్చలు జరిగి విఫలమైనవి. ఈ 15 రోజుల చర్చలు అంటే ఒక రోజులోనే ముగిసిపోయినాయి చర్చలు. ఇవాళ ఆదివారం, మళ్ళీ రేపు ఉదయం సోమవారానికి ఈ చర్చలు విఫలమైనాయి. కాబట్టి ఆటోమేటిక్ గా ఇప్పుడు మీరు అన్నట్టు ఆ హర్ముజ్ జల్సంది మూసేయటం, అది ఇక కంటిన్యూ కనుక మూసిండి ఈ యుద్ధము మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే మళ్ళీ యుద్ధం మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేయటం అనేది ఇక అంటే అనిశ్చిత పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ పడుతుంది, మన షేర్ మార్కెట్ పడుతుంది. రేపు ఉదయం మళ్ళీ వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా అంటే వాళ్ళ ఆదివారం సెలవు కాబట్టి మనకి సోమవారం రేపు అంటే రాత్రికి అంటే తెల్లవారుజామున 4:30కి వరల్డ్ మార్కెట్లు అన్ని ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే వరల్డ్ మార్కెట్లు అన్ని ఓపెన్ అవుతాయో ఆటోమేటిక్ గా అన్ని కూడా డౌన్ ఫాల్ కి వెళ్ళిపోతాయి. మన మార్కెట్లు కూడా వరల్డ్ మార్కెట్ బేస్ చేసుకొని రేపు ఉదయం గ్యాప్ డౌన్ తోటి సూచనలు ఉన్నాయి. నెక్స్ట్ గోల్డ్ సిల్వర్ కూడా ఫాల్ అవుతుంది. ఇక వీటన్నిటితోటి ఈ మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది? పాకిస్తాన్ వాళ్ళు అన్నారు ఏమని, మళ్ళీ కూర్చుందాం చేద్దామని, కానీ వాళ్ళు ఏం లేదు. వీళ్ళు అంటే ఇరాన్ వాళ్లకు వాళ్ళు ఏవైతున్నాయో ఒక 2 అంశాల దగ్గర మిగిలినన్ని సానుకూలం ఉన్నాయి. ఒక 2 అంశాల దగ్గర మాత్రం వాళ్ళకి అంటే ఈ ఇరాన్ అణు హక్కులకుటి ఈ జలసంధి ఈ 2 కారణాలతోటే మెయిన్ ఉన్నాయి. ఆ 2 కారణాలు ఆ 2 కారణాల దగ్గరే ఆగిపోయింది. మళ్ళీ ఏది వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ఇరాను అణు ఆయుధాల మీద ఒకటి, ఈ హర్ముజ్ జలసంధి, వీటితోటి మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఇక అర్ధాంతరంగా ఈ చర్చలు ఆగిపోయినాయో వాళ్ళు వెళ్ళిపోయింది అనమాట. అంటే జేడీ వాన్స్ బృందం వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏమైతుంది అనేది మళ్ళీ రేపు మనం మార్కెట్లు ఓపెన్ అయ్యేటప్పటికి కానీ గ్యాప్ డౌన్ సూచిస్తుంది. వరల్డ్ మార్కెట్లన్నీ కూడా ఇప్పుడు ఇవాళ సెలవు కాబట్టి క్లోజ్ ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం అంటే ఓపెనింగ్ గ్యాప్ డౌన్ సూచనలు ఉన్నాయి. కాకపోతే మరి ఏం జరుగుద్ది ఏంటిది అనేది ఇక టైం వెయిట్ చేయటం తప్ప మనము ఇక ఏం చేసేది లేదు. కానీ ఓవరాల్ గా మళ్ళీ గోల్డ్ సిల్వర్ కూడా ఫాల్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. మనం చూడవలసింది ఎంతసేపటికి ఏమిటి అంటే ఈ ఎవరికైతే ఇటువంటి ఆపర్చునిటీ కిందనే చూసుకోవాలి మనం, అంతకు మించి వేరే మనము చూడటానికి లేదు. అయితే ఈ మధ్య కాలంలో అంటే కొన్ని అంటే లాస్ట్ మంత్ వచ్చేటప్పటికి ఈ గోల్డ్ విషయంలో కొన్ని కేంద్ర బ్యాంకులు కొనడం జరిగింది, కొన్ని అమ్మటం జరిగింది. ఉదాహరణకి ఫిబ్రవరిలో, ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం, ఫిబ్రవరి డేటా ఏదైతే వచ్చిందో ఆ ఫిబ్రవరి మంత్ లో ఓవరాల్ గా కొన్ని కేంద్ర బ్యాంకులు ఏవైతే సెంట్రల్ బ్యాంకులు దేశాలే అవన్నీ 19 టన్నుల బంగారం కొనుగోలు చేసినాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరెవరు కొన్నారు అనే దానికి చూద్దాం. పోలాండ్ వాళ్ళు ఒక 20 టన్నులు కొన్నారు, ఉజ్బెకిస్తాన్ 8 టన్నులు కొన్నారు, చెక్ రిపబ్లిక్ 2 టన్నులు కొన్నారు, మలేషియా 2 టన్నులు, చైనా, కాంబోడియా ఒక్కొక్క టన్ను చొప్పున కొన్నారు. అయితే మళ్ళీ అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైతే అంటే ఉదాహరణకి టర్కీ ఉంది, టర్కీ వాళ్ళ యొక్క దేశ కరెన్సీ మళ్ళీ ఆల్ టైమ్ లోకి రావడం తోటి
వాళ్ళు 8 టన్నులు వాళ్ళు అమ్మేయటం జరిగింది. అయితే అదే కాదు, మళ్ళీ ఇంకా కొన్ని దేశాలు అమ్మకానికి ఉన్నాయి. అంటే ఎప్పుడైతే ఏ దేశమైనా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యి ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం తోటి ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవటం, ఆ దేశం యొక్క ఇన్ఫ్లేషన్ పెరగటం, ధరలు పెరగటం, క్రూడ్ ఆయిల్, గ్యాస్ తోటి ఏదైతే నిత్యావసరాలకు సంబంధించిన అన్ని కూడా రిలేటెడ్ ఉంటాయి. దాంతో ఒక్కసారిగా మార్కెట్లు కుప్పకూలిపోవటం, ఆ దేశం యొక్క కరెన్సీ అంటే మనమే ఉన్నాం ఉదాహరణకి 95 రూపాయలు దాటిపోయింది. ఏది మొన్న మధ్య కొంచెం అక్కడక్కడే ఉంది, మళ్ళీ 94-95 మధ్యలోనే మన దేశం కరెన్సీ అంటే మనమే ఆ టైంలోకి రావడం జరిగింది. ఇంకా చిన్న చిన్న దేశాలు అంటే టర్కీ లాంటివి, పోలాండ్ లాంటివి, ఇంకా చిన్న చిన్న దేశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా వాళ్ళ దేశ కరెన్సీ ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తుంటే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా అర్జెంట్ గా అవసరమైన ఏంటిదంటే గోల్డ్ వాళ్ళు అమ్మటం మొదలు పెట్టారు. ఇప్పుడు లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో 8 టన్నులు టర్కీ అమ్మిండ్రు, రష్యా వాళ్ళు 6 టన్నులు అమ్మిండ్రు. అయితే ఇప్పుడు నికరంగా అంటే అమ్మకాలు 14 టన్నులు ఉంటే నికరంగా ఇంకో 12 టన్నులు ఎక్స్ట్రా ఉంది అంటే బయింగ్ లో, అందుకని ఉంది. అయితే రాబోయే రోజుల్లో బయింగ్ కంటే సెల్లింగ్ కనుక ఎక్కువ జరిగింది అనుకోండి, అంటే ప్రతి దేశం యొక్క ఆ దేశ కరెన్సీ ఎప్పుడైతే ఆల్ టైమ్ లోకి రావడం జరుగుతుందో వాళ్ళకి నిత్యావసరాలు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అమ్మేస్తారు. ఎప్పుడైతే అమ్మకం మొదలు పెడుతుందో సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. సెల్లింగ్ ప్రెషర్ ఎప్పుడైతే వస్తుందో అమ్మకం జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా బంగారం ధరలు తగ్గిపోయే అవకాశాలు రాబోయే రోజుల్లో ఇంకా కనపడుతున్నాయి. అయితే ఏ దేశాలు అమ్ముతాయి, ఎన్ని అమ్ముతాయి, ఎప్పుడు అమ్ముతాయి, ఎంతవరకు అమ్ముతాయి అనేది రాబోయే రోజుల్లో. కానీ ఓవరాల్ గా కొనేది లేదు. కొనేది అనేది ఇప్పుడు ఫిబ్రవరి మంత్ డేటా వచ్చింది. అయితే మనకి ఫిబ్రవరి మంత్ డేటాలో పాజిటివ్ లోనే ఉన్నాం. కానీ ఈ ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం మొదలైంది. కాబట్టి ఈ మార్చి మంత్ డేటా ఏదైతే వస్తుందో అది ఇంకొంచెం టైం తీసుకుంటది. ఆ డేటా వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా దేశాలన్నీ అమ్మేస్తాయి. ఇప్పుడు టర్కీ అయితే డేటా వచ్చేసింది, మార్చి మంత్ లోనే యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు అమ్మకం మొదలు పెట్టింది. ఇప్పుడు వేరే దేశాలు కూడా మళ్ళీ అమ్మకాలు మొదలు పెడతాయి. ఎప్పుడైతే అమ్మకాలు మొదలు పెడితే రాబోయే రోజుల్లో గోల్డ్, సిల్వర్ ఇంకా పడుతుంది. ఈ అనిశ్చిత పరిస్థితులు అంటే ఈ యుద్ధ వాతావరణం ఇప్పట్లో అయ్యేటట్టు కనపడట్లేదు, ఇప్పట్లో కోలుకునేటట్టు కనపడట్లేదు. అంటే ఈ హర్ముజ్ జల్సంది కనుక అలానే మూసి ఉంటే ఇంకా ఎక్కువ శాతం అంటే మన దేశం మాదిరి ఇంకా వేరే దేశాలకు ఏదైతే సప్లై ఉందో క్రూడ్ ఆయిల్ ఆటోమేటిక్ గా అచ్చు తిరిగి వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, టైం పెరుగుతుంది, దాంతో పాటు ధర పెరుగుతుంది. ఇప్పుడు మనకు చూపించేటటువంటి ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏదైతే కమోడిటీస్ మార్కెట్ లో బ్రెంట్ ఆయిల్ ఏదైతే ధర ఉందో ఇప్పుడు $95.20 ఉంది. ఇది చూపిస్తుంది. కానీ ఈ రేట్ కి మార్కెట్ లో దొరకట్లేదు. అంటే స్పాట్ లో డెలివరీ తీసుకోవాలంటే బ్లాక్ లో కొంటున్నాయి దేశాలే బ్రెంట్ ఆయిల్ ని. కాబట్టి ఆటోమేటిక్ గా ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, ధరలు పెరగటం, దీంతో పాటు రాబోయే రోజుల్లో ఎకానమీలే స్లో డౌన్ అయిపోతాయి. ప్రతి దేశం యొక్క కరెన్సీలు ఏ దేశం కరెన్సీ ఉంటే ఆ దేశం కరెన్సీ అన్ని కూడా ఆల్ టైమ్ లోకి రావటం, ఇంకా ఇవన్నీ మనము ఇక రాబోయే రోజుల్లో ఎన్ని వినాలనో ఎన్ని చూడాలనో అన్నమాట. అంటే ఏంటిది, ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ ఎక్కడైతే సద్దుమణిగితే తప్ప అంటే మళ్ళీ ఈ హర్మూజ్ లో ఏవైతే ఆ టెన్షన్ అన్నమాట, అంటే వాళ్ళ యొక్క అమెరికా వాళ్ళ నౌకలు వచ్చేసినాయి అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ చర్చలు విఫలమైనాయి కాబట్టి ఇప్పుడు ఏవైతే అంటే వాళ్ళ ఈ పర్షియన్ గల్ఫ్ లోకి ఏవైతే కొన్ని అతిపెద్ద ఖాళీ సూపర్ ట్యాంకర్లు ఆదివారం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి అనమాట. అంటే అప్పటి వరకు ఏదైతే ఉన్నాయో అవన్నీ యూటర్న్ తీసుకున్నాయి. అంటే ఇప్పుడు మనం చూడవలసింది ఎంతసేపటికి ఏ రోజు ఏ న్యూస్ ట్రంప్ ఇరాన్ మధ్యలో జరుగుతుందా, లేకపోతే ట్రంప్ ఏం చెప్తుండు, లేకపోతే ఏమంటాడు, దాన్ని బట్టే మన మార్కెట్లు అంటే ఒడిదుడుకులు, విపరీతమైన ఒడిదుడుకులు అనమాట. ఒక్క రోజులోనే 3,000 పాయింట్లు పెరిగింది ఏది చర్చలు అనగానే. మళ్ళీ శని ఆదివారం సెలవు రావడం జరిగింది. మళ్ళీ ఒక్క రోజులోనే చర్చలు విఫలం అయిందని తెలిసిపోయింది. కాబట్టి నిన్న ఇవాళ మార్కెట్లు సెలవు, రేపొద్దున మాత్రం మార్కెట్లు గ్యాప్ డౌన్ తోటే సూచిస్తున్నాయి. కాకపోతే మనకు ఓకే, మన ఇండియన్ కరెన్సీ ఓకే, ఇండియన్ రూపీ ఓకే, మన ఇండియన్ మార్కెట్లు ఓకే. కాకపోతే ఈ ఎఫెక్ట్ అంతా కూడా కొంతవరకు మన మార్కెట్ల మీద కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ తాత్కాలికమే, ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ అవుతుంది. ఎందుకంటున్నానంటే ఈ మన జిఎస్టీ పెరగటం, మనం ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వడ్డీ రేట్లు యథాతథం ఉంచడం, బ్యాంకు షేర్స్ కి పాజిటివ్ లో ఉండటం, బ్యాంక్ నిఫ్టీకి. ఇకపోతే మన ఎకానమీ అయితే స్ట్రాంగ్ గా ఉందనేది. ఎందుకంటే మిగతా వాళ్ళతో లేకుండా మనకి రష్యా నుంచి డిస్కౌంట్ తోటి క్రూడ్ ఆయిల్ వస్తుంది. ఈ ఇరాన్ వాళ్ళతోటి మిత్రత్వంతో మనకి
ఈ హర్ముజ్ జలసంధి నుంచి మన నౌకల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అందుకోసం మనకి అంతగా ఉండదు, కానీ వరల్డ్ మార్కెట్ లోనే, ఇంటర్నేషనల్ మార్కెట్ లోనే ఈ బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే ధర పెరిగిందో మనం అదే బేస్ తోటే ఉంటుంది. ఎంత మనకి తక్కువ రష్యా వాళ్ళు ఇచ్చినా మనకి మార్కెట్ లో అంతకుముందు $70 దొరికేటటువంటి క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $95 ట్రేడ్ అవుతుంది. మరి ఈ $90 ట్రేడ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది అంటే మనం హైయే పెట్టి కొనాల్సి వస్తుంది. ఎంత డిస్కౌంట్ వచ్చినా, ఎంత తక్కువలో వచ్చినా హైలో ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏదైతే మార్చి అయిపోయిందో ఈ ఫైనాన్షియల్ ఇయర్ రిజల్ట్స్ బాగానే ఉంటాయి. రాబోయే క్వార్టర్ అంటే ఫోర్కాస్ట్ అంటాం, ఏప్రిల్, మే, జూన్, జూలైలో రిజల్ట్స్ వస్తాయి. ఈ జూలైలో వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగుండవు అనేది ఫోర్కాస్ట్ అన్నమాట. అంటే ఈ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఎఫెక్ట్ అంతా కూడా ఆ రాబోయే రోజుల్లో ఆ షేర్ మార్కెట్ మీద పడుతుంది, ఎకానమీ మీద పడుతుంది, ఇన్ఫ్లేషన్ మీద పడుతుంది. మనమే కాదు, వరల్డ్ పడుతుంది. కాకపోతే మన దేశం తగ్గట్టుగా మన దాని మీద కూడా బడ్డెన్ పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది అనేది. కాకపోతే అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుందో ఏదన్నా ఒక 1 year 2 years కే మనము రెడీ ఉండాలి. చెప్పమ్మా. యుద్ధం అనేది ఇంకా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ పైన కూడా కనిపిస్తుంది. అలాగే గోల్డ్, సిల్వర్ ధరలపై కూడా యుద్ధం ప్రభావం అనేది అయితే కనిపిస్తుంది. మరి ఏంటి వీటి ధరలు తగ్గే అవకాశం ఏమైనా ఉందా? వినియోగదారులు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయా అసలు? అవును, కొనుక్కునే అవకాశాలే, ఆపర్చునిటీ. ఇది తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఒక 3 సంవత్సరాల వరకు కంటిన్యూగా ప్రతి దేశాలు కొనుక్కుంటూ పోయినాయి. ఎందుకు? ఆర్థిక వ్యవస్థలు బాగున్నాయి, మంచిగా ఉన్నాయి కాబట్టి అందరూ కొనుక్కుంటూ పోయారు. ఇప్పుడు ఒక్కసారి యుద్ధ వాతావరణం వచ్చేటప్పటికి అందరు అమ్ముకుంటూ పోతున్నప్పుడు ఆటోమేటిక్ గా సప్లై పెరుగుతుంది కాబట్టి ధరలు తగ్గే అవకాశాలే ఉన్నాయి. ధరలు ఇప్పట్లో పెరగవు, కానీ ఇన్వెస్ట్మెంట్ కి మంచి ఆపర్చునిటీ. ఇన్వెస్ట్మెంట్ కంటే ఎప్పుడో ఒకసారి ఇటువంటి అవకాశాలు వస్తాయి కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారో షేర్ మార్కెట్ కానీ, గోల్డ్, సిల్వర్ కానీ ఓకే ఇన్వెస్ట్ చేయొచ్చు, చేసుకోవచ్చు. కాకపోతే ఎంతో కొంత ఒకటేసారి కాకుండా గ్రాడ్యువల్ గా, అంటే ఇప్పుడు 10%, 15%, 20% అట్లా కొద్ది మొత్తం తోటి, అంటే మనం ఎంతైతే పెట్టుబడి ఉందో మన దగ్గర క్యాపిటల్, దాంట్లో 10%, 20%, 5% అట్లా, అంటే కొద్ది మొత్తంలో పెట్టుకుంటూ పోతారు, ఒకటేసారి పెట్టకుండా. ఎందుకంటే ఒకసారి ఏదైనా జరిగింది అనుకోండి, రివర్స్ ఏదైనా అయింది అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఈ యుద్ధం ఇలానే కొనసాగితే ఇంకా పడే అవకాశాలే కనపడుతున్నాయి. కాబట్టి ఒకసారి ఏదైనా చర్చలు కనుక, అంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కానీ, ప్రపంచ దేశాలు కానీ ఏదైతే చర్చలకు వచ్చి ఎక్కడో ఒక దగ్గర పోస్ట్ పోన్ అని అవ్వాలి, లేకపోతే ఈ విరమణ అనేది ఇప్పట్లో జరిగేది లేదు. చర్చలు అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ మళ్ళీ కాకపోతే పోస్ట్ పోన్ అంటే యుద్ధం జరగకుండా ఆగటం. ఇప్పుడు ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ ఉంది, జరుగుతూనే ఉంది 5 ఏళ్ళు, ఇక పట్టించుకోవద్దు. అంటే పడ్డంత వరకు మార్కెట్లు పడ్డాక రష్యా ఉక్రెయిన్ ఎఫెక్ట్ లేదు అనుకున్నాక ఇక రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినా జరగకపోయినా పట్టించుకోదు. అట్లే గాజా, ఇజ్రాయెల్ మొదట్లో ఉంటుంది ఎఫెక్ట్, తర్వాత దాన్ని కూడా పట్టించుకోదు. ఇది కూడా కొన్నాళ్ళ వరకు జరిగిన తర్వాత ఒక స్టేజీకి వచ్చినాక ఇక ఇరాన్ అమెరికా వారు ఉండని, ఉండకపోని, లేని లేకపోని, ఉన్నా లేకపోయినా, విరమించినా, జరుగుతున్నా, కొనసాగుతున్నా, చర్చలు ఉన్నా లేకున్నా దాని గురించి మార్కెట్లు పట్టించుకోవు. అంటే ఆ స్టేజీకి వచ్చినప్పుడు, అంటే వచ్చేంత వరకు బాటంకి వచ్చినాక ఇక అంతకంటే ఎక్కువ నష్టం జరగదు అని అనుకున్నప్పుడు ఈ స్టేజ్ అన్నమాట. అంటే అప్పుడు ఏం జరుగుద్ది? అంతకంటే ఎక్కువ అంటే ఇక లేదు, ఇక జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఇంకా యుద్ధం జరిగిన నష్టం అంతే, జరగకపోయిన నష్టం అంతే, విరమించిన నష్టం అంతే అని ఎప్పుడైతే మార్కెట్లు అనుకుంటాయో అప్పుడు మామూలు స్టేజీకి వస్తాయి. అప్పుడు ఓన్లీ న్యూట్రల్ గానే ఉంటాయి, సైడ్ వేస్ లోనే ఉంటాయి, మూవ్మెంట్ మామూలుగానే ఉంటుంది. మళ్ళీ కొన్నేళ్లు పడుతుంది ఏది మార్కెట్లో రికవరీ కావాలన్నా, గోల్డ్, సిల్వర్ రికవరీ కావాలన్నా. అందుకనే నేను చెప్పేది ఏంటంటే షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ అయితే ఓకే, ఇన్వెస్ట్మెంట్ సేఫ్. లాంగ్ టర్మ్ అంటే ఎప్పుడో ఇటువంటి వస్తాయి కానీ ఎలా రావు. ఎందుకంటే గతంలో 1992 హర్షద్ మేహతా అనుకోండి, 96 బూమ్ అనుకోండి, Y2K సాల్వ్ అయిన తర్వాత అనుకోండి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చినప్పుడు అనుకోండి, లేమాన్ బ్రదర్స్ అమెరికాలో జరిగినప్పుడు అనుకోండి, సత్యం కంప్యూటర్ స్కామ్ జరిగినప్పుడు అనుకోండి, లేటెస్ట్ గా కరోనా టైంలో జరిగినప్పుడు అనుకోండి, పడ్డప్పుడల్లా బాగా పెరిగిన అవకాశాలు ఉన్నాయి. కానీ ఎప్పుడో ఒకసారి 5-6 ఏళ్లకు ఒకసారి ఇలా పడుతూ ఉంటది, లేస్తూ ఉంటది. పడ్డప్పుడే చాలా మంది దొరికిపోతారు మార్కెట్ లోకి. కాబట్టి కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచిది ఆపర్చునిటీ. వాళ్ళు కనుక వెయిట్ చేసి హోల్డ్ చేయగలిగితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే టైం తీసుకుంటది, 1 year or 2 years అనేది టైం తీసుకుంటది. ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతుంది. ఇంకా లేదు అనుకోండి ఇంకో 2 సంవత్సరాలు దాటిపోతే ఆటోమేటిక్ గా మళ్ళీ అమెరికాలో ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పటికీ అమెరికాలో ట్రంప్ కు వ్యతిరేక వర్గాలు రావడం జరిగింది. ఈసారి అమెరికాలో ట్రంప్ గెలవకపోవచ్చు, గెలవడు కాబట్టి ఆటోమేటిక్ గా కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇవన్నీ అప్పటికి సర్దుమణిగిపోతాయి. అప్పటి వరకు వెయిట్ చేయగలిగితే ఓకే. ఎందుకంటే ట్రంప్ ఉన్నంత వరకు సుంకాలు, టారిఫ్లు అని 1 సంవత్సర కాలం పైన గడిపిండు. మళ్ళీ ఇప్పుడు యుద్ధ వాతావరణం, ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణం, మళ్ళీ క్యూబా మీద యుద్ధ వాతావరణం, మళ్ళీ ఇవన్నీ ఏం జరుగుతుందో తెలియదు. ఆయన ఊకునే మనిషి కాదు. అంటే ఆయన
ఆయన పదవిలో ఉన్నంత వరకు, ఆయన అధ్యక్షుడిగా ఉన్నంత వరకు సుప్రీంకోర్టుని పట్టించుకోడు, ప్రపంచ దేశాలను పట్టించుకోడు. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇక ఆయన పదవి ఉన్నంత వరకు ఇక మనకి ప్రపంచ దేశాలన్నిటి కూడా ఆర్థిక వ్యవస్థలు ఎలా ఏమైతే చిన్నాభిన్నమైతే తర్వాత వరకు వెయిట్ చేయగలిగితే, అంటే ఇంకా 2 సంవత్సరాల పైన కనుక ట్రంప్ అయిపోయిన దాకా, అంటే మళ్ళీ అమెరికాలో ఎలక్షన్స్ ఇంకో 2 సంవత్సరాల పైన ఉంటుంది కాబట్టి అంటే నియర్లీ 3 years వరకు, 2 years ప్లస్. అయితే అప్పుడు ఏం జరుగుద్ది అంటే ఒక 2 years వరకు లెక్కేసుకోవాలి. తర్వాత ఏమైతుంది, ఆటోమేటిక్ గా మళ్ళీ ప్రచారానికి పోతారు వాళ్ళు, ఏది నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలవడానికి. అప్పుడు ఏమైతుందంటే ఆటోమేటిక్ గా మళ్ళీ ఇవన్నీ మామూలు అయితే అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన దాకా మళ్ళీ మార్కెట్లు ఇలానే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే ఈ మధ్యలో ఎక్కడ ఏం జరిగినా పాజిటివ్ న్యూస్ వస్తే మళ్ళీ అలానే పెరుగుతాయి మన మార్కెట్లు. అంటే ఉదాహరణకి మొన్న 3,000 పాయింట్లు పెరిగింది ఒక్క రోజులో. గోల్డ్ సిల్వర్ కూడా బాగా ఒక్క రోజులోనే సిల్వర్ 15-16,000 పెరగటం, గోల్డ్ 4,000 దాకా పెరగటం జరిగింది. అంటే ఏం జరిగింది, ఒక్కసారిగా యుద్ధ వాతావరణం లేదు అనగానే అలానే బౌన్స్ బ్యాక్ అవుతాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే బాటంకి వచ్చి ఉన్నాయి, అన్ని ఓవర్ సోల్డ్ అంటారు టెక్నికల్ లో. ఈ ఓవర్ సోల్డ్ అంటే అమ్మకాలు ఎక్కువ జరిగి ఉన్నాయి కాబట్టి ఏదైతే గుడ్ న్యూస్ వస్తుందో బౌన్స్ బ్యాక్ అంటే ఒక్కసారిగా ఫాస్ట్ గా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. అందుకని ఆ టైంకి ఎవరు ఉంటారో తెలియదు, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో తెలియదు, ఎవరు కొనుక్కొని ఉంటారో తెలియదు, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇది సింపుల్ గా జరిగేటటువంటిది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.